ఈ మధ్య కాలంలో ప్రతి సన్నివేశం కాంట్రవర్సీకి దారి తీస్తుంది. చాలా 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 విషయాలు మాట్లాడుకోవాలి. మొన్న తిరుమలకి శివజ్యోతి వెళ్తే ప్రసాదం గురించి ఆవిడ చేసిన కాంట్రవర్సీ, అండ్ తర్వాత ఆవిడ క్షమాపణ చెప్పడం, ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా ఒకటి కాదు రెండు కాదు అన్ని సిచ్యువేషన్స్ని కాంట్రవర్సీ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే బ్రహ్మానందం గారు ఫోటో ఇష్యూ, ఎర్రబెల్లి గారు ఫోటో అడిగితే ఆయన తోసేశారు అని చెప్పేసి భారీ ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు అక్కడ జరిగింది ఏంటో బ్రహ్మానందం గారికి కూడా తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే బోల్డ్ అంతమంది ట్రోల్ చేయడం, కాంట్రవర్సీ క్రియేట్ చేయడమో, ఈ విషయం ఇంత వైరల్ అయిందా అని ఆయనకు అప్పుడు తెలిసి రావడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఇక అసలు విషయానికి వస్తే అది మోహన్ బాబు గారి ఈవెంట్, ఓకేనా. అండ్ బ్రహ్మానందం గారికి మోహన్ బాబు గారికి ఉండే రిలేషన్ ఎలాంటిదంటే ఎంత ఆప్తులు, శ్రేయోభిలాషులు, ఫ్రెండ్స్, వీటన్నిటికంటే ఇంకొక పదం ఎక్కువైంది ఏమైనా ఉంటే అది చెప్పుకోవచ్చు. అది మోహన్ బాబు గారి ఈవెంట్. ఫస్ట్ వచ్చిన తర్వాత మోహన్ బాబు గారిని విష్ చేయాలి. ఆ తర్వాత మన పర్సనల్ ఏమైనా ఉంటే చూసుకోవాలంటే ఎవరైనా వచ్చేసారి ఫోటో అడిగితే ఫోటో, ఆటోగ్రాఫ్ అడిగితే ఆటోగ్రాఫ్, వాట్ ఎవర్ లైక్ దట్. అట్లా కాకుండా ఆయన అప్పుడే ఎంటర్ అయ్యారు, ఇలా వెళ్తాడు సార్ ఫోటో 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 అని చెప్పేసి ఆయన ఎండపడుతుంది, ఆయన ఉండవయ్యా ఏదో ఫోటో అని తోయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు ఈయనతో ఫోటో దిగాలని ఆయనకి అంతేం లేదు, దిగాలనుకుంటే ఆయన అడిగితే ఈయన ఇవ్వకపోడు, వీళ్ళకి అంత శత్రుత్వం లేదు, ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఆయన అడిగితే ఈయన నెట్టేశాడు అనేది వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగిందో అంతా ఒక సరదా వాతావరణం, వాళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా అక్కడ ఉన్నారు, ప్రతీదీ సరదాగా జరిగిందే తప్ప ఎర్రబెల్లి గారు సార్ మీతో నేను ఫోటో దిగాలనుకుంటాడే, నీకెవడరా ఫోటో ఇచ్చేది, యూ గెట్ లాస్ట్ అని చెప్పి మూతి మీద గుద్ది ఆయన దోసేసి బ్రహ్మానందం వెళ్ళినట్టుగా క్రియేట్ చేస్తున్నారు. అసలు అంత ఏమీ లేదు దాంట్లో అంత క్రియేట్ చేయడానికి. ఒక్కసారి చూడండి మీరు, వీడియోలు పూర్తిగా చూస్తే యూ విల్ గెట్ కొంచెం అండ్ ఐడియా వస్తుంది. అండ్ మళ్ళీ దీన్నే ఇంకా కాంట్రవర్సీ చేసి ఆ ఇండస్ట్రీ మనుషులు ఎందుకు రాలేదు మోహన్ బాబు, నీకు ఎందుకయ్యా బాబు ఇండస్ట్రీ వాళ్ళు వస్తే ఇస్తే. విషయం ఏంటంటే ఇది ఒక మనిషికి మనం సన్మానించుకోవాల్సినటువంటి సిచ్యువేషన్, ఓకేనా. ఎవరి సన్మానం వాళ్ళు సొంతగా చేసుకోరు. థింక్ వన్స్ అగైన్, మోహన్ బాబు గారికి ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళైన సందర్భంలో స్వర్గం నరకం సినిమా నుంచి అందులో ఉన్న హీరోయిన్ వచ్చింది, ఆయన వచ్చాడు, ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళు ఇప్పటికీ బతుకున్న వాళ్ళు వచ్చారు. అలాగే ఈ 50 ఏళ్ళ సినీ కెరీర్లో ఆయనతో పాటు ప్రయాణించినటువంటి మిగతా వాళ్ళు, ఆప్తులు, శ్రేయోభిలాషులు, అంతకన్నా ఎక్కువ అనుకున్న వాళ్ళందరూ కలిసి అక్కడికి వచ్చారు, సెలబ్రేట్ చేసుకున్నారు. వీళ్ళందరూ కలవడానికి ఒక చిన్న బాల్ రూమ్ వేదిక అయింది, దాని కెపాసిటీ కూడా ఎంతో కొంత ఉంటుంది, దానికి ఫిట్ అయ్యేంతమంది జనాలు వచ్చారు, అంతే, ఇనఫ్, అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఇండస్ట్రీ వాళ్ళు రాలేదు అంటే ఇండస్ట్రీ వాళ్ళు రావాల్సిన అవసరం లేదు, వాళ్ళంతటా వాళ్ళే ఇంకో పెద్ద భారీ సన్మానోత్సవం ఎక్కడైనా ప్లాన్ చేసి ఈయన అక్కడికి ముఖ్యంగా తన సన్మానించుకునేది ఆయన్ని కాబట్టి ఆయన్ని గౌరవంగా అక్కడికి పిలుచుకొని వాళ్ళందరూ సన్మానించుకొని దండం పెట్టాల్సిన ఈవెంట్ అది. సో అది ఎవరన్నా ఇన్ కేస్ చేస్తే ఓకే, లేకపోతే లేదు, ఇట్స్ ఓకే. ఆయనకు అంత అవసరం కూడా ఏం లేదు, సొంతంగా సన్మానాలు ఎవరు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అసలు హీఈస్ ఎ లెజెండ్, ఈవెన్ హీ డోంట్ వాంట్. కాబట్టి ఆ విషయం గురించి ఎవరు మాట్లాడకండి. ఇకపోతే బ్రహ్మానందం గారు చేసిన దాంట్లో అసలు కాంట్రవర్సీ ఏమీ లేదు, ఆయన చాలా సరదాగా అక్కడికి వచ్చాడు, వాళ్ళు కూడా చాలా సరదాగానే ఆ ఫోటో అంశం అనేది సరదాగా జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా వీడియోలో రికార్డ్ అయిన పాపానికి ఆ ఫస్ట్ తీసినోడు ఎవడో కానీ వాళ్ళకి పంపి వీళ్ళకి పంపి ఓ పెద్ద రచ్చ చేశారు. దాన్ని కూడా రచ్చ చేయాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు. సో ఎక్కడ ఏ విషయం జరిగినా మన కంటపడ్డప్పుడు దాంట్లో ఫస్ట్ మనం వెతుక్కునేదే కాంట్రవర్సీ. అతన్ని అవమానించాడా, ఇతన్ని అవమానించాడా, పోనీ వాళ్ళిద్దరూ అవమానించి కూడా సరిగ్గా మాట్లాడుకున్నా దానివల్ల మన మనోభావాలు ఎక్కడన్నా దెబ్బతిని సస్తాయా అని ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో అయ్యే కాంట్రవర్సీలు అన్నీ ఇలాగే జరుగుతున్నాయి. దేని గురించి ఎవరు ఎక్కువగా ఆలోచించి బుర్రపాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. అందరూ బాగానే ఉన్నారు, మీరు కూడా బాగానే ఉండండి, అందరి హెల్త్లు కూడా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్.